గైస్ దీని సస్పెన్షన్ ఫ్లెక్స్ చూసారా? ఒక్కసారి చూసుకోవచ్చు సస్పెన్షన్ ఎలా ఉందంటే అలా ఉంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు, ద సైజ్ ఆఫ్ ద కార్ ఇస్ క్రేజీ ఆల్రెడీ. సో హియర్ వి గో, హెచ్బి టాయ్స్. కార్స్ గురించి మీకు ఇంట్రెస్ట్ లేకపోయి ఉంటే డెఫినెట్గా నేను మీ ఫీల్డ్లో కూడా వచ్చే ఉండేవాడిని కాదు. సో వచ్చారంటే డెఫినెట్గా ఐ నో యూ గైస్ లవ్ ద కార్స్. సో హియర్ వి గో. సో లెట్స్ అన్బాక్స్ దిస్ వైల్డర్నెస్. ఈ కార్ వచ్చేసి హెచ్బి టాయ్స్ నుంచి వైల్డర్నెస్ అనే బ్రాండ్ నుంచి అనమాట. సో ఇది చూస్తే మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు, రియల్ లైఫ్లో వ్రాంగ్లర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. మోస్ట్లీ నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అలానే ఉంటాయి. అండ్ ఇందులో చాలా వరకు అసలు అప్డేట్ చేసే అవసరమే ఉండదు అనమాట. అండ్ ఈలోపు ఈ కలర్ గెస్ చేసి కామెంట్ చేయండి. అండ్ దీని ప్రైస్ కూడా గెస్ చేసి కింద కామెంట్ చేయండి. ఈ కార్ వచ్చేసి మన వెబ్సైట్లో ఆల్రెడీ లైవ్ అయిపోయింది, ఎఫ్టీ కర్లీ అని చెప్పేసి. అండ్ ప్రొడక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో డిఎం చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నాయి కార్ గురించి వెళ్ళి మెసేజ్ చేయండి అక్కడ. బట్ మెసేజ్ చేసే ముందు పూర్తి రివ్యూ చూసేసి అప్పుడు ఇంకా స్టిల్ డౌట్స్ ఉంటే అప్పుడు మెసేజ్ చేయండి. సో ఇట్ విల్ బి మోర్ ఈజీ ఫర్ యూ అండ్ మీ. లెట్స్ గో. Packaging good bro, didn't expect this. And ఒక బ్యాటరీ ఇచ్చారు, 3000 mAh బ్యాటరీ అనమాట ఇంక్లూడెడ్, నో నీడ్ టు బై ఎక్స్ట్రా. అండ్ రిమోట్ హియర్ యూ గో. సైజ్ కూడా హ్యూజ్. అండ్ ఇది ఎగ్జాక్ట్ ట్రాక్సెస్ రిమోట్ ఎలా ఉంటుందో అలానే ఉంది, చూడొచ్చు. జస్ట్ బ్రాండింగ్ ఒకటి చేంజ్ చేశారు, వైల్డర్నెస్ అని చెప్పేసి. ఆహా, ఇంతకన్నా బెటర్ ఫీలింగ్ ఏంటి? మన డ్రీమ్ కార్ ఆర్సీ వర్షన్లో అన్బాక్స్ చేస్తుంటే ఐ రియల్లీ మీన్ ఇట్ హార్ట్ఫుల్లీ. ఐ లవ్ ఇట్. లైక్ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హెచ్బి టాయ్స్ దిస్ మచ్, బట్ చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్. యా, సో ఇదనమాట మన కారు మొత్తానికి. అండ్ కారు గురించి చెప్పే ముందు ఒకసారి మాన్యువల్లో ఏం ఇచ్చాడో చూద్దాం. ఒక ఎల్లంకి రింగ్ ఇచ్చాడు, ఒక మనకి కొన్ని టూల్స్ ఇచ్చాడు, అండ్ ఛార్జర్ ఇచ్చాడు, అండ్ కొన్ని స్టిక్కర్స్ ఇచ్చాడు, మాన్యువల్ ఇచ్చాడు. సో బెడ్జింగ్ వైల్డర్నెస్, ఇట్స్ రియల్లీ వైల్డ్ బ్రో, వైల్డ్ అంతే. సో దిస్ ఈజ్ వై వి సే ఆఫ్ రోడ్ బుల్డ్. దిస్ వన్ ఈజ్ బుల్డ్ ఫర్ ఆఫ్ రోడ్. ఆఫ్ రోడింగ్కి ఈ మాత్రం సస్పెన్షన్ అనేది ఉండాలి డెఫినెట్గా. చూసుకోవచ్చు. మై గాడ్ బ్రో. ఫస్ట్ ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుందాం మనం నేనైతే నార్మల్గా నా నిస్సాన్కి చాలా అప్గ్రేడ్ చేసా. ఇదిగో ఇలాంటివి కొనాలి. అండ్ కూల్ థింగ్, ఇది వర్క్ అవుతుందో లేదో తెలీదు, బట్ ఇది రియల్ వ్రాంగ్లర్లో చూస్తారు మీరు, ఈ లైట్ బ్లింక్ అవుతుంది అనమాట. అండ్ రూఫ్ టాప్ కూడా ఇచ్చేసాడు బ్రో, ఇది రూఫ్ కేజ్. ఇవన్నీ వర్కింగ్, ఎల్ఈడి వర్కింగ్, ఇది కూడా వర్కింగ్, ఇంక్లూడెడ్ దిస్ వన్ ఈజ్ వర్కింగ్. అండ్ ఈ వించ్ ఈ బడ్జెట్లో ఇది వర్కింగ్ వించ్ అనమాట. అండ్ సమ్ హుక్స్ అనమాట ఇవి. బంపర్ కూడా హార్డ్ పార్ట్. చూడటానికి కార్ అయితే చాలా వైల్డ్గా ఉంది. అండ్ కలర్ అయితే బ్లూ కలర్లో నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఒక పర్సన్ని ఇంక్లూడ్ చేసి ఇచ్చారనమాట. ఎక్స్ట్రా కొనుక్కునే అవసరం లేదు, ఇలాంటి అప్గ్రేడ్ చేసే అవసరం కూడా లేదు. అండ్ ఒక ఫంక్షనల్ బ్యాక్ వీల్ ఇచ్చారు, ఇది తీసేసి మనం వాడుకోవచ్చు ఎక్కడ రిపేర్ ఉన్నా. ఎగ్జాక్ట్గా వ్రాంగ్లర్ బ్యాక్ లైట్స్ ఎలా ఉంటాయో అలానే ఇచ్చారు. ప్రతి డీటెయిల్ కౌంటబుల్ అనమాట. సో బిహైండ్ డోర్ హ్యాండిల్తో సహా అండ్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్తో సహా మోస్ట్లీ నా కలర్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. యూ కెన్ సీ బ్రో, దిస్ మిర్రర్స్ గాట్ రియల్లీ మిర్రర్స్. అద్దాలు ఇచ్చారు బ్రో, వావ్. అండ్ వైపర్స్ డీటెయిల్ అగైన్. అండ్ స్నార్కిల్ కౌంటెడ్. అండ్ స్టెప్పింగ్ స్టాండ్ అనమాట ఇది. ఫుడ్ రెస్ట్ అండ్ ఫుడ్ స్టెప్. అండ్ బూట్ ఓపెనింగ్కి ఇచ్చినట్టు ఇచ్చారు. ఓపెన్ అవుతుందా చూద్దాం. లేదు, ఇది జస్ట్ అటాచ్డ్, ఆల్రెడీ ఇది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ దీనికి ఇది ఆన్ చేస్తేనే వర్క్ అవుతుంది. అండ్ వెనకాల ల్యాడర్ కూడా ఇచ్చారు. సో ల్యాడర్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. వావ్, కూల్గా ఉంది కదా, ఇది బాగుంది, నాకు నచ్చింది.
అండ్ ఎవ్రీ డీటెయిల్ కౌంటెడ్. ఇది తీసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాస్ ఈ లైటింగ్ చూసారా ఎంత ఎక్కువ ఉన్నాయో, ఎంత కనెక్షన్ ఈ బాడీకి ఉంటుంది కాబట్టి కేర్ఫుల్. ఓకే, చూడవచ్చు ఎంత వైరింగ్ కనెక్షన్ ఉందో. యూ కెన్ మీరు పీకొచ్చు, బట్ మేక్ ష్యూర్ మీరు గుర్తుపెట్టుకునేలాగా, లేదంటే రిమోట్ కంట్రోల్లో డిఫరెంట్గా ఉంటాయి. హెడ్ లైట్ అయితే ఎలగనైట్ వెలిగిద్ది, వ్యవహారం ఇది. తర్వాత ఓపెన్ చేస్తే కార్ లుక్ అయితే ఇది అనమాట. సో ప్రాపర్గా ఈ షెల్ అంతా కవర్ చేశారు. ఇది కొత్తగా లాంచ్ అయింది కాబట్టి ఇదంతా కవర్ చేసి వచ్చాయి, పాత వాటికి లేదు. సో ఇది బ్యాటరీ కనెక్షన్ XT60 ప్లగ్ అనమాట. బ్యాటరీ పెట్టేసుకోవడానికి ఒక హోల్డరు. అండ్ ఫుడ్ రెస్ట్, ఇది ఉంచాలనుకుంటే ఉంచొచ్చు, తీసేయాలనుకుంటే తీసేయచ్చు, ఇట్స్ అప్ టు యూ. బట్ ఉంచితేనే బాగుంది ఇక్కడ. అండ్ ఈ చాసెస్ అంతా మోస్ట్లీ చేంజ్డ్ అనమాట, ప్రీవియస్ వర్షన్కి ఈ వర్షన్కి మొత్తం చేంజ్డ్. సో ఇప్పుడైతే బ్యాటరీ వేసేద్దాం. సో ఇది బ్యాటరీ చూసుకోవచ్చు, 3000 mAh అనమాట. ఛార్జర్ ఆల్రెడీ బాక్స్లో ఇచ్చారు, ఇందాక మీకు చూపించాను ఆల్రెడీ, సేమ్. ఫస్ట్ ఓకే, బ్యాటరీ సెట్. అండ్ ఇప్పుడు కనెక్షన్ ఇచ్చేస్తే వీఆర్ గుడ్ టు గో. అండ్ అసలు మర్చిపోయా ఆన్ బటన్ ఎక్కడ ఉందా అని చెప్పేసి. దీని ఆన్ బటన్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, ప్రతిసారి షెల్ ఓపెన్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి. సో వెనక ఉంది, ఓపెన్ చేయకుండా వెనక నుంచి ఇలా చేపెట్టేసి ఆన్ అయిపోయింది ఆల్రెడీ. పెట్టేటప్పుడు కూడా సేమ్ ఇంతే ఇంకా. సో ఇలా పెట్టేసి ప్రెస్ చేసేయడమే, ఒకసారి జస్ట్ అలా ప్రెస్ చేయండి. ఓకే, డన్, వీఆర్ డన్. బ్యాటరీకి 4 AA బ్యాటరీస్ అనమాట, అదే మన ఇంట్లో పెద్ద బ్యాటరీలు అంటూ ఉంటారు కదా, అవే అనమాట. అండ్ దెన్ ఓకే, ఓపెన్. ఈ బ్యాటరీస్ అయితే ఇంక్లూడెడ్లో ఉండవు, ఏ కార్కైనా అంతే. ఇది రిమోట్ అనమాట, ఇది ఆన్ ఆఫ్. ఆన్ అయింది, లైట్ వెలిగిద్ది అనమాట, సిగ్నల్. ఇవి స్టీరింగ్ ట్రిమ్, స్టీరింగ్ ఎంత తిరగాలి ఎంత తిరగకూడదు. అండ్ ఇది స్పీడ్ అడ్జస్ట్మెంట్, హై స్పీడ్ లో స్పీడ్ అన్ని పెట్టుకోవచ్చు. లైటింగ్ సెటప్ అనమాట. సో ఇవి ప్రెస్ చేస్తే కింద లైట్స్ అన్నీ ఆగిపోయాయి. ఈ లైటింగ్ సెటప్లోనే మనం సింగిల్ ప్రెస్ చేస్తే ఈ హెడ్ లైట్ వెలగడం ఆగిపోతుంది, జరుగుతుంది. ఓకే, ఇదే లాంగ్ ప్రెస్ చేస్తే మన వించ్ వర్క్ అవుతుంది అనమాట. అండ్ వించ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, నేను మీకు అది ప్రెస్ చేసి చెప్పట్లేదు, ఐ డోంట్ నో వై. సో ఇదే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వించింగ్ కూడా ఆగిపోతుంది. లైటింగ్స్ చూడవచ్చు ఎన్ని ఇచ్చారో. ఇక్కడ చూడు, ఏంజల్ లైట్స్ కానీ, ఇక్కడ సిగ్నల్ లైట్స్ కానీ, పైన టాప్ లైట్ కానీ, బిహైండ్ లైటింగ్ చూద్దాం మనం. ఓకే, బిహైండ్ కూడా ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి. గైస్ హార్ట్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది కార్. నేను ఇంత డీటెయిల్గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్గా ఇఫ్ పాసిబుల్ మీరు బై చేయడానికి ఒక ట్రై చేయండి. విల్ మీట్ అప్, విల్ ప్లాన్ దిస్ మీట్. హూ ఎవర్ బై దిస్, డెఫినెట్గా విల్ గో ఫర్ అ క్రాల్ టుగెదర్. ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ గైస్, వెరీ థ్యాంక్ యూ. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేయండి, ఫాలో కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని నడిపించడానికి ట్రై చేద్దాం, బట్ ఓన్లీ రోడ్డు మీదే నడిపిస్తాను. ఇది గడ్లుగా అంతా ఇప్పుడే కాదు, ఎందుకంటే దీన్ని నేను ప్రాపర్ ఆఫ్ రోడింగ్ తీసుకెళ్ళాలి అప్పుడే. సో ఇప్పుడు నడిపితే ఏమవుతుందంటే నేను మళ్ళీ వాష్ చేయాల్సి వస్తుంది. ప్రతి మినిమల్ దానికి వాష్ చేయండి. నేను నాకు ఇష్టం లేదు. నా కార్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఐ రియల్లీ లవ్ మై ఆర్సీ కార్స్. సో నేను ఎప్పుడు కాల్తో టచ్ చేయడం కూడా చేయను ఆర్సీ కార్స్ని. యూ ఆల్సో గైస్ నెవర్ ఎవర్ డోంట్ టచ్ యువర్ కార్స్ విత్ లెగ్స్. ఐ మీన్ ఆర్సీ కార్స్ కానీ, హాట్ వీల్స్ కానీ, ఏదైనా కానీ. ఐ రియల్లీ రెస్పెక్ట్ దట్, ఐ రియల్లీ లవ్ దట్. సో ఇప్పుడు దీన్ని నడిపేద్దాం కదండి. సో ఇప్పటివరకు మీకు ఎలా అనిపించిందో ఫస్ట్ అయితే కామెంట్ చేసి చెప్పండి. టర్నింగ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయా మీకు? వా, సో ఈ రోజుకి ఇదే అనమాట వీడియో. చూసారు కదా రివ్యూ ఎలా ఉందో. ఈ రాత్రికి కూడా నేను ఇలానే పడుకోబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా నచ్చేసింది. కార్ వచ్చి నెక్స్ట్ మినిటే వీడియో చేయడానికి వచ్చాను, బికాజ్ ఐ కెనాట్ వెయిట్ టు ఓపెన్. కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉన్నాయన్నమాట. చలో, సీ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ, బాయ్.